నమస్తే, వెల్కమ్ టు విత్రి న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష. కొత్త విధానంలో 6 రకాలుగా పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. విశాఖలో వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి. వంగపండు కీర్తిని కొనియాడిన మంత్రి అవంతి ఆర్ నారాయణమూర్తి. అశ్వారావుపేట నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ పర్యటన. పలు చోట్ల రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి. తీన్మార్ మల్లన్నకు తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం హెచ్చరిక. ప్రజాప్రతినిధుల పట్ల వైఖరిని మార్చుకోవాలని హితవు. చందానగర్ డివిజన్లో రేషన్ కార్డుల పంపిణీ. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అన్న ఎమ్మెల్యే అరికపూడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో నూతన విద్యా విధానంపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త విద్యా విధానంలో 6 రకాలుగా పాఠశాలను వర్గీకరణ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పీపీ 1 నుంచి 12వ తరగతి వరకు 6 రకాలుగా వర్గీకరణ ఉంటుందని వివరించారు. వర్గీకరణతో 14,000 పాఠశాలలు అదనంగా అవసరమని అధికారులు ఈ సందర్భంగా సీఎం జగన్ కు తెలియజేశారు. అంతేకాకుండా విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ల అంశంపైన అధికారులు ప్రతిపాదనలు చేశారు. సీఎం జగన్ స్పందిస్తూ కొత్త వర్గీకరణకు తగినట్టుగా టీచర్లు ఉండాలని స్పష్టం చేశారు. వర్గీకరణతో ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రమాణాలు అందుకుంటారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. వర్గీకరణ వల్ల ఉపాధ్యాయులు పనిభారం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అర్హతలున్న అంగన్వాడీ టీచర్ల పదోన్నతులకు అవకాశం ఉంటుందని వివరించారు. నూతన విద్యా విధానంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ఆదేశించారు. కొత్త విద్యా విధానం నాడు నేడుకు 16,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని వెల్లడించారు. కొత్త విద్యా విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఉత్తరాంధ్ర కళాకారుల గుండె చప్పుడు వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి విశాఖలో జరిగింది. గజ్జెకట్టి గొంతెత్తి తెలుగు జాతిని జానపద గీతాలతో ఉత్తేజపరిచిన వంగపండు సాధించిన కీర్తి ప్రతిష్టతను కొనియాడుతూ విశాఖలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి సభను నిర్వహించారు. ఉడా చిల్డ్రన్ థియేటర్లో జరిగిన సభకు మంత్రి అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలికి చెందిన బాడ సూరన్నకి వంగపండు పురస్కారం అందించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ వీరితో పాటుగా సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించారు. వంగపండు గద్దర్ గోరెటి వెంకన్నలు ప్రజా సమస్యలపై గొంతెత్తిన గొప్ప ప్రజా గాయకులు అని ఆర్ నారాయణమూర్తి చెప్పారు. వంగపండు బ్రతికి ఉంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆడి పాడి ఉద్యమించేవారన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం అందరూ ఒక్కటై గొంతు విప్పారని, స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకుండా చూడటమే వంగపండుకి ఇచ్చే అసలు సిసల నివాళి అని పేర్కొన్నారు. కళాకారుడికి ఏం కావాలండి? 4 చప్పట్లు, ఇంకేం అక్కర్లేదు. ఒక గౌరవం.
యువతలే తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో ఎంతో మంది సార్ మినిస్టర్ గారు కొంచెం వెనక్కి సార్ మినిస్టర్ గారు కొంచెం వెనక్కి ఫోన్ చేయండి సార్ కొద్దిగా అలా జరగండి సార్ సార్ మినిస్టర్ గారు కొంచెం ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ ధన్యవాదములు సార్ కొంచెం సూపర్ సార్ రావణమూర్తి గారు ఫోన్ తీయమ్మా ఫోన్ తీయమ్మా హలో సూపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ అన్నపరెడ్డిపల్లి మండలాల్లో రైతు వేదికలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి పల్లె ప్రకృతి వనం రైతు వేదికలను ప్రారంభించి మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతుల శ్రేయస్సు కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతు వేదికలు నిర్మించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోవడం కోసం రైతు బంధు, రైతు బీమా వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మొచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, దిండిగాల రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ శ్రీనివాసరావు గారు కొద్దిగా ఎంతలో వేసినా ఇక్కడ 300 అడుగు వేసాం సార్. ఇక్కడ నీళ్ళు పడలేదు వేసినా పడలేదు సార్, పడలేదు సార్. 300 వేసిన 350 వేసి మెచ్చా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు చంద్రగొండ మండలంలో జరిగిన వివిధ రైతు వేదికల కార్యక్రమం, ప్రారంభోత్సవ కార్యక్రమం, మరి పల్లె ప్రగతిలో తీసుకున్న నిర్మాణాలు, అటు పల్లె ప్రకృతి వనాలు మరియు వైకుంఠ ధామాలు, తిప్పనపల్లి వైకుంఠ ధామం మరియు పల్లె ప్రకృతి వనాలు, వాటి ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చేసుకొని ఈరోజు ఇక్కడ చంద్రగొండలో హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ క్లస్టర్ రైతు వేదిక సమావేశంలో హాజరైన మిత్రులు ఎమ్మెల్సీ గారు బాలసాని లక్ష్మీనారాయణ గారు, డీసీసీ బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణ్ గారు, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గారు కృష్ణారెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు దిండిగాల రాజేందర్ గారు, జేసీ గారు వెంకటేశ్వరరావు గారు, మరి అలాగే వేదిక అలంకరించిన జెడ్పీటీసీ గారు వెంకటరెడ్డి గారు, ఎంపీపీ గారు పార్వతి గారు, మా మిత్రులు సోదరులు టీఆర్ఎస్ ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రైతులకి మేలు చేసే కార్యక్రమాలు అనేకం చేసుకుంటూ రైతులకి ఆర్థిక సహాయం రైతు బంధు కార్యక్రమం ద్వారా నిర్వహించుకొని ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు రైతులకి వారి అకౌంట్లలో వేసి ప్రతి 6 నెలలకు ఒకసారి, అటు వానాకాలం తర్వాత యాసంగి 2 పంటలకి 5,000 రూపాయల ఎకరానికి రైతు బంధు సహాయ కార్యక్రమం నడుస్తాం. తద్వారా రైతాంగం మొత్తం కూడా అటువైపు బ్యాంకులు కానీ లేదా ప్రైవేట్ ఫైనాన్షియల్ ద్వారా కానీ గతంలో పొందే మరి రుణం ఏదైతుందో దాని నుంచి కొంతమేర రుణ విముక్తులై ఇవాళ 24 గంటల కరెంటు మరియు రైతులకి ఆర్థిక సహాయం కార్యక్రమం ద్వారా తన కాళ్ళ మీద తను నిలబడే కార్యక్రమం అనేది జరుగుతాం. దాంతోపాటుగా పెద్ద ఎత్తున ఇవాళ పడుతున్న వర్షాలు ధైర్యంగా ఉండాలి. మన మాటలకి జరుగుతున్న మేలు, ఎందుకంటే రైతు వేదిక మీద మనం మాట్లాడేటప్పుడు కనీసం రైతులకు సంబంధించిన విషయాలకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద దాదాపు 60 లక్షల మంది రైతాంగానికి 15,000 కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వం, దేశంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులకు ఆర్థిక సహాయం చేస్తున్న రాష్ట్రం లేదు. మనకన్నా 4 రెట్లు 5 రెట్లు పెద్ద రాష్ట్రాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా రైతులకి ఇలాంటి కార్యక్రమం జరగట్లేదు. అట్లా రైతు బీమా కార్యక్రమం ద్వారా సహజంగా కూడా రైతు ఎవరైనా మరణించినా కూడా దాదాపు ప్రతి రైతుకి 10 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లో టంచంగా మరి
ప్రజాస్వామ్యయుతంగా గెలిచి పరిపాలన చేస్తున్న ప్రజా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీన్మార్ మల్లన్న తన వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు రాములు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం సరైన పద్ధతి అని, కానీ రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించాలని సూచించారు. ముఖ్యమంత్రి మంత్రుల పట్ల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అసభ్యకరంగా ఉన్నాయని అన్నారు. మల్లన్న ఆలియాస్ నవీన్ కు ప్రజలపై ప్రేమాభిమానాలు ఉంటే ప్రజా ప్రతినిధిగా గెలిచి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను శాసనసభ పార్లమెంటు సాక్షిగా నిలదీయాలని అన్నారు. మల్లన్న తీరు మార్చుకోకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పిఆర్సీ అమలు చేసినందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో కంపెనీలను తీసుకురావడం, ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలు తీసుకురావడం, గౌరవ కేటీఆర్ గారు వారు నిరుద్యోగుల సమాజం కోసం ప్రయత్నం చేస్తున్నందుకు కూడా మా సంఘం తరఫున వారికి. ఇంకేమైనా చదువుకున్నావా? జర్నలిజం అంటే ప్రశ్నించే విధానంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఏదో మసిపూసి మారేడుకాయ చేసి బట్టగాల్చి మీద పారేసి తెలంగాణ గవర్నమెంట్ని నువ్వు ఏ రకమైన నీ భాషతోని ఇబ్బంది పెట్టినా ఈ రోజు వరకు కూడా సమన్వయంగా ఉన్నామంటే అది కేసీఆర్ గారి యొక్క గొప్పతనమే. అది కూడా నీకు అర్థం కావట్లేదు. ఒక్క చిన్న మాట, చిన్న పిలిపిస్తే ఏ విధమైన ఉద్యమం చేయడానికైనా మేము రెడీ ఉంటాం. ప్రజాస్వామ్యంలో వాళ్ళు ప్రజాస్వామ్య బద్ధంగా పోతున్నారు కాబట్టి నీలాంటి వాళ్ళు ఇలా ఎన్నో కుక్కలు మరుగుతున్నాయి. మరిగే కుక్క కలవదని సందా ప్రపంచానికి అందరికీ తెలుసు కాబట్టి నువ్వు ఒక విధానంతో మెదులుకో, బతుక నువ్వు బతుకుల్లో మన్ను వేసే విధంగా చేయొద్దని ఈరోజు మేము హెచ్చరిక చేస్తున్నాం. మారితే మంచిది, మారిన పక్షాన మేమే గవర్నమెంట్కి చెప్పి నీకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, మిమ్మల్ని మాలో కలుపుకుంటాం. నువ్వు మావాడే కానీ ఆంధ్రుడు కావు, తెలుసుకో బిడ్డ అని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని శేరలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పరికెపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ అంబేద్కర్ కళ్యాణ మండపంలో లబ్ధిదారులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతోందని, ఎవరికైనా రేషన్ కార్డులు అందకపోతే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తన భర్త చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎంపీపీ లావణ్య దుర్గేష్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ లావణ్య కంటతడి పెట్టుకున్నారు. లావణ్య తన భర్త దుర్గేష్ మృతికి కారణమైన సంగారెడ్డి ఎంపీడీఓపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు. తాను ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీపీ కాబట్టి అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, అధికార పార్టీకి చెందినట్లయితే ఇలాగే వ్యవహరిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 7,30,320 ఎకరాలు ఉండగా మంచి వర్షాలు కురవడం వల్ల ఇప్పటి వరకు 6,72,083 ఎకరాలు, 8,443 ఎకరాలు, పత్తి 3,93,150 ఎకరాలు, పెసర 1,082 ఎకరాలు, మొక్కజొన్న 20,000 మీద ఇవ్వడం జరిగింది. ఎక్కువగా అంటే పచ్చి రొట్టె పంటలు జీలుగా జొన్న మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ సోయాబీన్ పంట అలాగనే మరి రైతుకి జరిగింది. వరి, కందులు, పెసలు మరియు మినుములు వివిధ రకాల పంటలు కూడా ఆధీకృత రైతులకు ఉంచడం జరిగింది. అలాగనే సిరితో పెసర మరియు కంది సీడ్ ఆయన ఫోన్ చేస్తే మా భర్తకు చెప్పిండు. ఫోన్ మాట్లాడుకుంటేనే కింద పడేసి అప్పుడే గుండెపోటు వచ్చి చనిపోయిండు. 8 మంది మా భర్త ఇంకా తర్వాత అడుగు కోరిక పడేసిండు అని చెప్పి మళ్ళీ మా బాబు చేస్తే పడిపోయిండు మీ డాడీ ఇట్లా అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే ఇట్లా అయిపోయిండు అని చెప్పి కలెక్టర్ గారు మీద యాక్షన్ తీసుకున్నాము. ఇప్పుడు 25 మంది ఉన్నారు, 25 మంది ఎంపీలు ఉన్నారు. అందరికి ఫోన్ చేస్తే వాళ్ళు 10 మంది, వీళ్ళు 10 మంది వస్తుంది. మేము కూడా అన్న కృతజ్ఞతలు చెప్తుంటే, శుభాకాంక్షలు చెప్తుంటే మాట్లాడి నేను మొదలే చెప్పినా, మీరు ఫోన్ చేసిరని చెప్పినా, కృతజ్ఞతలు చెప్పినా, శుభాకాంక్షలు చెప్పినా అని చెప్పినా, ఆ మాట మొదలే చెప్పినా. నేను మాట్లాడి అబౌట్ మంత్రి గారి గురించి, మంత్రి కలిసినప్పుడు మేమేడా కలిసామమ్మా? మంత్రి గారిని చెప్పకుండా పోతే మేమేడా కలిసాము? మీరు మంత్రి గారి దగ్గరికి పోదాం, మీరు మంత్రి గారి దగ్గరికి 2 సంవత్సరాలలో పోదామని చెప్పిన సందర్భంలో మేము రాని సందర్భం మీద ఉందో చెప్పండి. అధ్యక్షురాలు మనకు అవార్డు వచ్చింది, మీ ఆధ్వర్యం అవార్డు వచ్చి 10 మంది వస్తుంది. నేను చెప్పాలమ్మా, మీరు కలిసినప్పుడు మీకు తెలిసి ఉండాలి, మీకు తెలిసి ఉండాలి. మేమైతే చెప్తామమ్మా మంత్రి గారు. శ్రీకాకుళం జిల్లా గుల్లా సీతారాంపురంలో ఆంజనేయ స్వామి, సీతారాముల వారి ఆలయ ఆస్తులు, ఆభరణాల పరిశీలన కొనసాగింది. దేవాదాయ శాఖ అధికారులు ఆభరణాలను తనిఖీ చేశారు. ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ భ్రమరాంబ సీతారాముల వారి ఆభరణాలు లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. గత కొంతకాలంగా ఆలయ ఆస్తులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. భాండాగారంలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను బయటకు తీసి లెక్కించారు.
వరంగల్ జిల్లా హన్మకొండలో ఉమ్మడి జిల్లాలోని తన బృందంతో తీన్మార్ మల్లన్న సమావేశమయ్యారు. వరంగల్ చేరుకున్న మల్లన్న ముందుగా హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తన బృందంతో సమావేశమయ్యారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తన కార్యాలయంలో 2 గంటలు నిర్బంధించారని, తన కార్యాలయంలోని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను ఎత్తికెళ్లారని తెలిపారు. 7,200 మూవ్మెంట్ కార్యాచరణ హార్డ్ డిస్క్లను తీసుకెళ్లారని చూశారు, కానీ ఆ హార్డ్ డిస్క్ తన దగ్గరే ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే చిల్లర రాజకీయాలకు గంగుల కమలాకర్ గ్రానైట్ రాయి, మైహోం రామేశ్వరరావు సిమెంట్తో రాజకీయ సమాధి కడతానని అన్నారు. కాకతీయుల ఏలిన వరంగల్ గడ్డను కేసీఆర్ మర్చిపోయారని, వరంగల్ నగరాన్ని మొక్కలు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంతో ఆడుకుంటున్నారని అన్నారు. వరంగల్ను తెలంగాణకు రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్లీజ్ కూర్చోండి అన్న, అందరూ కూర్చోండి అన్నకి ముందు కూడా ఇక్కడ ముందు వరకు కూడా కంప్లీట్ మీడియా కన్వీనర్లు, కో-కన్వీనర్లతో పాటు 6 జిల్లాలకు సంబంధించినటువంటి మెంబర్లు. సో మొత్తం ఆవరేజ్ గా ఒక 200 నుంచి 250 మనతో మేము మీటింగ్. తీన్మార్ మల్లన్న టీం ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నా సహోదర మీడియా సోదరులకు, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, సో గత 2 వారాలు ఈ సభలో అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ భూమయ్య గారికి, అదేవిధంగా ఈ రోజు మనకు విశిష్ట ముఖ్య అతిథిగా హాజరైనటువంటి తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా రాష్ట్రంలో దోహరించింది. ఇది మనందరికీ కూడా సిగ్గు చేయడానికి విషయం. సో చాలా మందికి కూడా స్పెల్లింగ్ చెప్పని ఎర్రవల్ దయాకర్రావు చూద్దాం. మళ్ళీ నేను ఇంటే రానిగా ఈ చెప్తే పాపం మేడం చెప్పమా, అది ఏం పాపం, దాని పేరు చెప్పగలరు. వీళ్ళు మంత్రులా 11వ తరగతి ఫెయిల్ అయిపోయిన సబితా ఇంద్రారెడ్డి పిహెచ్డీ చేసిన వాళ్ళకి మంత్రి ఏంది, డిగ్రీ చదివిన పిల్లలకు మంత్రి ఏంది, 5వ తరగతి చదివినటువంటి ఎర్రవల్లి దయాకర్ రావు పంచాయతీ రాజులు ఏంది, ఆయన కథ ఏంది. అందుకోసమే రేపు ఇక నెల్లూరు జిల్లా కోవూరులో జిల్లా పశుగణాభివృద్ధి సంఘ చైర్మన్ విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. పశుగణాభివృద్ధి చైర్మన్ విజయ్ కుమార్ ను ప్రముఖులు ఘనంగా సత్కరించారు. పశుగణాభివృద్ధి శాఖను మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కోరారు. ఈ డిపార్ట్మెంట్లో 2వది డిఎన్డిఏ విజయ్ కుమార్ గారికి తెలియజేస్తా ఉన్నా, దీనికి ఒక గుర్తింపు తీసుకురండి. మీరు మీ కమిటీ సభ్యులు ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులతో సంప్రదించి, మంత్రులతో సంప్రదించి, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఫలానా డిఎన్డిఏ అనే సంస్థ ఒకటి ఉంది, దాని ద్వారా రైతులకు ఇది ఉపయోగపడుతుందని చెప్పి కష్టపడి పనిచేయాలని చెప్పేసి ఒక సూచన చేస్తా ఉన్నా. పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి విజయ్ కుమార్ గారికి, ఆ సంస్థలో నామినేట్ కాబడినటువంటి సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నూతన కార్యవర్గానికి ఆశీస్సులు అందించడానికి విచ్చేసినటువంటి పెద్దలు,
స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ఒక పశు గణాభివృద్ధి సంస్థ అనేటువంటిది దాదాపుగా 40 తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన జర్నలిస్టులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దాడులు చేసే ధోరణి మానుకోవాలని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి ఎండి సద్దాం హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసిన జర్నలిస్టులకు ఈ రోజు అవమానాలు జరుగుతున్నాయని, రాష్ట్ర సాధన కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, అలాంటి జర్నలిస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలని అణచివేస్తోందని మండిపడ్డారు. తక్షణమే క్యూ న్యూస్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. బేషరతుగా హార్డ్ డిస్క్ సిస్టంలను క్యూ న్యూస్ కి ఇవ్వాలని, తీన్మార్ మల్లన్నకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని, జర్నలిస్టులంతా ఏకమై సమయం ఆసన్నమైందని తెలిపారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే నిన్న జరిగిన క్యూ న్యూస్ పై పోలీసుల దాడి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కావాలనేసి ఈ దాడిని నిర్వహించినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రశ్నించే గొంతును నొక్కాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. దీనికి మేము తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఖండిస్తున్నాము. ఏదైతే తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రం కోసము ఏదైతే తెలంగాణ రావడానికి ప్రత్యేక కృషి చేసిన జర్నలిస్టులను ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంచివేయడానికి అహర్నిశలు ప్రయత్నిస్తున్నాను. కానీ మేము ఒకటే చెప్తున్నాము, ఒకవేళ మేము జర్నలిస్టులమంతా ఒక్కటైతే మాత్రము ఎవరిని మేము ఇడిచిపెట్టము. ఎందుకంటే మేము తెలంగాణ కోసం కొట్లాడినాము. ఈరోజు మాపై జరుగుతున్న దాడిని కూడా మేము అడ్డుకునే శక్తి మాకుంది. కావున దయచేసి ఇలాంటి కార్యకలాపాలను మానుకోవాలనేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష. కొత్త విధానంలో 6 రకాలుగా పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. విశాఖలో వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి. వంగపండు కీర్తిని కొనియాడిన మంత్రి అవంతి ఆర్ నారాయణమూర్తి. అశ్వారావుపేట నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ పర్యటన. పలు చోట్ల రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి. తీన్మార్ మల్లన్నకు తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం హెచ్చరిక. ప్రజాప్రతినిధుల పట్ల వైఖరిని మార్చుకోవాలని హితవు. చందానగర్ డివిజన్లో రేషన్ కార్డుల పంపిణీ. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అన్న ఎమ్మెల్యే అరికెపూడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.